హాయ్ ఫ్రెండ్స్, నిన్న ఒక టిప్ చెప్పాము. అంటే హస్బెండ్ వైఫ్ గురించి. ఇది కూడా హస్బెండ్ వైఫ్ లవర్స్ గురించి చెప్తున్నాను. ఇదేంటంటే చాలా సులభమైన పని. అంటే మీరు ఎప్పుడైనా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. దీనికి సంబంధించింది నేను చెప్తాను. ఒకసారి వీడియో చూడండి, ఫాలో చేయండి. రైస్ తీసుకోవాలి, మిరియాలు చూడండి ఫ్రెండ్స్, మిరియాలు తీసుకొని కరెక్ట్గా 12 మిరియాలు మనం తీసుకోవాలి. పన్నెండు మిరియాలు మనం తీసుకోవాలి. ఈ చేతిలో పట్టుకోవాలి. బియ్యము ఇవి కూడా 12 గింజలే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లాగా ఒక్కొక్కటి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వీడియోలో చూపించినట్టు చేయండి. మీకు ఖచ్చితంగా ఫలితం అయితే దొరుకుతుంది. ఇదైతే సులభమైన పని, ఖచ్చితంగా అవుద్ది. మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ చూడండి. మీకు ఎవరైనా కూడా మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా వాళ్ళ హస్బెండ్ వైఫ్ గొడవలు పడి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మీకోసం ఈ వీడియో చూపిస్తున్నాను, చూడండి ఫ్రెండ్. 12 బియ్యం గింజలు, 12 మిరియాలు ఈ విధంగా ఇలాగ తీసుకోవాలి ఫ్రెండ్. ఈ చేతిలో తీసుకొని చిన్న గిన్నె ఏదైనా కూడా మీ ఇంట్లో స్టీల్దైనా కూడా మామూలు ప్లాస్టిక్ గిన్నె ఏదైనా చిన్న గిన్నె తీసుకోవాలి. ఈ విధంగా గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఈ మిరియాలు ఈ బియ్యం గింజలు వేసేసేయాలి. వేసేసుకొని దీంట్లో వాటర్ కూడా వేసుకోవాలి. చూడండి, వాటర్ అంటే బియ్యం గింజలు వాటరు మిరియాలు అన్నీ పైకే తేలుతూ ఉంటాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మీ చేతిలో పెట్టుకొని అది మీ వైఫ్ అయినా కానీ లేదంటే హస్బెండ్ అయినా కానీ ఎవరు ఇది వీడియో చూసినది జెంట్స్ అయినా ఇట్లా లేడీస్ అయినా ఎవరైనా కూడా ఇట్లా పెట్టుకొని ఇప్పుడు మీరు అతనితో మాట్లాడినట్టు అతను ఫోన్ చేసినట్టు అతన్ని గుర్తు చేసుకొని ఇలా పెట్టుకొని నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నువ్వు ఎక్కడున్నా కూడా నా ఆలోచనలో ఉండాలి, నాతో మాట్లాడినట్టు నాతోనే ఉండాలి అని చెప్పుకొని మీరు ఈ నీళ్ళని తీసుకెళ్ళి ఎక్కడైనా అంటే మీరు తిరగని చోట ఎక్కడ తిరగనికున్న చోటలో తీసుకెళ్ళి ఒక మూల సైడు పెట్టేసేయాలి. ఈ నీళ్ళు పెట్టేసిన తర్వాత 3 రోజుల తర్వాత తీయాలి. ఈ నీళ్ళు 3 రోజుల తర్వాత తీయాలి ఫ్రెండ్స్. ఇది 3 రోజుల తర్వాత తీసిన తర్వాత వాటర్ కూడా కొద్దిగా చేంజ్ అవుద్ది. వాటర్ ఎట్లా చేంజ్ అవుద్ది 3 రోజుల తర్వాత, కరెక్ట్గా 3 రోజుల తర్వాత వాటర్ అయితే ఖచ్చితంగా చేంజ్ అవుద్ది. ఆ చేంజ్ అయిన తర్వాత ఈ వాటర్ని తీసుకెళ్ళి మీరు ఎక్కడైనా కాలువలో అయినా లేదంటే ఏదైనా పారే నీళ్ళల్లో అయినా అక్కడ తీసుకెళ్ళి ఈ వాటరు ఇప్పుడు మీరు ఇది వేసేటప్పుడు కూడా ఉదయాన్నే 5 గంటలకు వేయాలి. అంటే ఎవరు కూడా నిద్ర లేకుండా మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చూడకుండా అలా ఉండాలి. ఆ వాటర్ తీసుకెళ్ళి మీరు అంటే గిన్నెతో సహా కాదు, మామూలుగా వాటర్ ఏమైనా చిన్న కవర్ తీసుకుని కవర్లో పోసుకొని అట్లాగే వదిలేసామనుకోండి. ఆ నీళ్ళలో ఇది ఎట్లా పారుతుందో అతను మీకోసం వెతుక్కుంటా మీకోసం ఖచ్చితంగా వస్తారు మేడం. ఇదైతే ఖచ్చితంగా జరిగింది కాబట్టి చెప్తున్నాను, మిస్ కాకుండా చేయండి. ఇదైతే మనకు చాలా సులభమైన పని. మా ఇంట్లో ఉండే వస్తువులే, అది బయట నుంచి తెచ్చి చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మంత్రగాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం 3000 4000 పెట్టి చేపించుకొని అవన్నీ కాకుండా ఇది ఇంట్లో ఉండే ఉపయోగంతోనే చేస్తున్నాము. ఖచ్చితంగా ఫ్రెండ్స్ అదైతే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ట్రై చేశాను, నాకు జరిగింది. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ట్రై చేశారు, అందుకోసం మీకు చెప్తున్నాను. ఖచ్చితంగా అవుద్ది. మీరు ఒకసారి ట్రై చేయండి.